హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి. లాంగ్ రీడ్లో మీ గురించి ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు అనే దానికి సంబంధించి మనం యూనివర్స్ని ఆన్సర్ అడుగుతున్నాం. చూద్దాం ఎలాంటి ఆన్సర్ వస్తుందని చెప్పేసి. సో ఫ్రెండ్స్, వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూద్దామా. సో మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? సో మనకి లాంగ్ వీడియోస్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి. లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. వీడియోస్ వాచ్ చేయండి. సో ఛానల్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. మా వ్యూవర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి ఎప్పుడు కోరుకుంటామండి. చూద్దాం మీ గురించి ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇంతలో ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు, సో మీ గురించి ఎవరు కేర్ తీసుకుంటూ ఉన్నారు అనే దానికి సంబంధించి సో ఈరోజైతే మనం లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నాం. సో మీకు తెలిసిన పర్సనా, అన్నోన్ పర్సనా, ఎవరు, సో మనకు టారో ఏం చెప్తుంది అనే దానికి సంబంధించి సో చూద్దామండి. సో రీడింగ్లో ఏమొస్తుంది సో ఒకసారి చూద్దాం. ఓకే, యాజ్ యూజువల్ అండి 10 కార్డ్స్ అయితే తీద్దాం. సో 10 కార్డ్స్లో కూడా సో యూనివర్స్ మనకి ఏం ఆన్సర్ ఇస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో 2 సెట్స్ చేద్దామండి. 2 సెట్స్లోంచి సో 5 కార్డ్స్ అయితే మనం తీద్దాం. ఫస్ట్ ఇందులో నుంచి ఒక 5 అయితే పిక్ చేద్దాం. సో ఇందులో నుంచి ఒక 5 పిక్ చేసి తర్వాత నెక్స్ట్ సెట్లో నుంచి ఒక 5 పిక్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ చూద్దామా. సో మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు సో అనే దానికి సంబంధించి సో మనం యూనివర్స్ని అడుగుతూ ఉన్నాం. సో ఎలాంటి ఆన్సర్ మనకు వస్తుంది. సో ఇందులో నుంచి ఒక 5 పిక్ చేస్తున్నామండి కార్డ్స్. సో 2 and 3 and 4 and 5. ఓకే, సో మనం ఒక సెట్లో నుంచి 5 తీసి ఇంకొక సెట్లో నుంచి సో ఇంకొక 5 అయితే తీద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇందులోంచి సో ఈ సెట్లో నుంచి ఒక 5 అయితే తీద్దాం. ఓకే, సో 6 and 7 and 8 and 9 and 10. ఓకే, సో ఫ్రెండ్స్ మనమైతే 10 కార్డ్స్ అయితే తీసాం. సో చూద్దాం సో మీ గురించి ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు అనే దానికి సంబంధించి సో యూనివర్స్ మనకి ఏం ఆన్సర్ ఇస్తుంది దానికి సంబంధించి ఈరోజు అయితే మనం సో ఫుల్ రీడ్ అయితే చేస్తూ ఉన్నామండి. సో చూద్దాం సో మనకి ఎలాంటి ఆన్సర్ అయితే వస్తుంది అనే దానికి సంబంధించి సో మనం అయితే ఫుల్ రీడ్ చేద్దాం. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, సో దీని గురించి అయితే సో చాలా ఆలోచిస్తూ ఉన్నారు. సో యాంగ్జైటీగా ఉన్నారు. సో చిన్న చిన్న విషయాలు ఏదైతే జరిగిపోయినటువంటి విషయాలు ఉంటాయో ఆ జరిగిపోయినటువంటి విషయాల గురించి సో ఆలోచిస్తూ ఉన్నారు. సో అదే కాదండి, సో మీ మనసులో ఒక చిన్న వర్రీ ఉంది. సో చిన్న టెన్షన్ ఉంది. సో ఎవరు కేర్ తీసుకుంటారు, సో ఎవరు నా గురించి ఎలా ఆలోచిస్తున్నారు, సో నేను ఎవరినైనా బాధ పెట్టానా అంటే నా యాక్షన్స్ వల్ల ఎవరినైనా బాధ పెట్టానా, సో నా గురించి అసలు థాట్ ఎలా ఉంది అనేటువంటి ఒక చిన్న ఆలోచన అయితే మనసులో ఉంది. సో కొన్ని సందర్భాల్లో హోప్లెస్ అవుతున్నారు. అంటే మీ మీద సో చిన్న డిసప్పాయింట్మెంట్, మీ గురించి మీకు చిన్న ఒక డిసప్పాయింట్మెంట్ అయితే సో క్రియేట్ అవుతూ ఉంది. సో దాని గురించి బాగా థింక్ చేస్తున్నారు, జరిగిపోయినటువంటి విషయాల గురించి. సో థింకింగ్ అయితే సో ఎక్కువగా ఉంది. బట్ మీ గురించి ఆలోచించేటువంటి పర్సన్స్ అయితే ఉన్నారు. సో ఖచ్చితంగా ఉన్నారు. చూద్దాం అది రీడింగ్లో ఎలా వస్తుంది అని చెప్పి చూద్దాం. మీకైతే ఆలోచన ఉంది, థింక్ చేస్తూ ఉన్నారు. ఎలా ఉంటుంది, జరిగిపోయినటువంటి విషయాలు ఎలా ఉన్నాయి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా క్రియేట్ అవుతాయా, సో నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేటువంటి వాటికి సంబంధించి అయితే సో థింకింగ్ అయితే ఉంది, ఆలోచిస్తూ ఉన్నారు. సో ఆలోచనలో నుంచి కొంత వర్రీ అయితే సో ఉంది, టెన్షన్ పడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు
సో డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉన్నారు. సో ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. సో ఈ విషయాలన్నిటి కూడా ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేసినా అనుకున్నటువంటి సో రిజల్ట్ రాకపోయినా, సో లేదు ఏదైనా సరే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు, లేదు మీకు మీ పర్సన్‌కి మధ్య జరిగినటువంటి సో ఏదైనా చిన్న చిన్న సో డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు. సో ఇలాంటివన్నీ కూడా బాగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి. సో వాటి గురించి బాగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు, థింక్ చేస్తూ ఉన్నారు. ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే దాని గురించి. బట్ మీ గురించి ఆలోచించేటువంటి పర్సన్ ఒకళ్ళున్నారు. సో చూద్దాం. పర్సన్ ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో దాని గురించినటువంటి సో కంప్లీట్ మనమైతే సో రీడింగ్ అయితే చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ అండి. సో మీ గురించినటువంటి సో ఆలోచన అయితే ఉంది. సో తిరిగి రీయూనియన్ అవ్వాలి అనేటువంటి మీకు మీ పర్సన్‌కి మధ్య ఉండేటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో, సో ఆ గ్యాప్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పేసి ఒక ఛాన్స్ అయితే రెడ్యూస్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా మీ గురించి సో మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మీ మనసులో ఎవరైతే ఉన్నారో, సో మీ మనసులో ఉండేటువంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో డిజైర్ అయితే ఉంది. సో పవర్ ఉంది. సో మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అనేటువంటి కోరిక అయితే ఉంది. సో మీరెప్పుడూ హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఒక కోరికైతే ఖచ్చితంగా ఉంది. సో వీటితో పాటు కొత్త బిగినింగ్స్ ఉండబోతూ ఉన్నాయి. సో రీయూనియన్ అవ్వటానికి మీకు మీ పర్సన్‌కి మధ్య రీయూనియన్ అవ్వటానికి సో ఛాన్స్ అయితే ఉంది. సో తిరిగి మళ్ళీ గ్యాప్ రెడ్యూస్ అవ్వటానికి సో ఛాన్స్ అయితే ఉంది. సో మీ పర్సన్ అయితే మీ గురించి సో ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. సో నెక్స్ట్ కార్డ్ రీడ్ చేద్దాం. చాలా బర్డెన్‌ని చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి. సో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. చాలా ఒక సొసైటీలో ఒక మంచి పేరు రావాలి, ఒక మంచి గుర్తింపు రావాలి అనేటువంటి దీనితోటి మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ నేను చెప్పాలంటే ఒక ఒంటరి పోరాటం లాంటి ఒక హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ హార్డ్ వర్క్ అంతా సో మిమ్మల్ని ఎవరైనా మీ గురించి ఆలోచించేటువంటి పర్సన్ కూడా దాన్ని రికగ్నైజ్ చేస్తూ ఉన్నారు. మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో సో దాన్ని రికగ్నైజ్ చేస్తూ గుర్తిస్తూ ఉన్నారు. సో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో మీ యొక్క రెస్పాన్సిబిలిటీసు మీరు లీడ్ చేస్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, సో అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, లేదంటే మీకు మీ పర్సన్‌కి మధ్య ఉండేటువంటి ఆ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేయడంలో మీరు చూపిస్తున్న చొరవ కానివ్వచ్చు, లేదంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ బయట బాధ్యతలు కానివ్వచ్చు, ఏదైనా సరే. సో మీరు ఏవైతే బాధ్యతలను లీడ్ చేస్తూ ఉన్నారో, మీరు లీడ్ చేస్తున్నటువంటి బాధ్యతలు మొత్తాన్ని కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. సో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇన్ని బాధ్యతలు మీరెలా మోయగలరు? సో ఇన్ని బాధ్యతల్లోంచి సో మేమేమన్నా షేర్ చేసుకోగలమా? మేమేమన్నా షేర్ చేసుకోగలమా? అనేటువంటి ఒక థాట్‌లో అయితే ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు మీరు మీ యొక్క బాధ్యతల్లో, మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్‌లో మీ పర్సన్ కూడా బాధ్యతలు పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. మీకు తోడున్నారు. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీ 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 బాధ్యతల్ని వాళ్ళు కూడా షేర్ చేసుకోవడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ మీరు ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటూ ఉన్నారో, మీ మనసులో కూడా ఒక ఆలోచన అయితే ఉంది. ఇంత బరువు నేను మోస్తున్నాను, ఇన్ని బాధ్యతలున్నాయి. ఓవర్ బర్డెన్ అయిపోతూ ఉంది. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, లేదంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. ఇవన్నీ కూడా సో నేనొక్కడినే మోస్తూ ఉన్నాను. సో ఇంకెవరన్నా షేరింగ్ ఉంటే బావుంటుంది అనేటువంటి ఒక ఆలోచన అయితే సో మీ మనసులో ఉంది. సో ఖచ్చితంగా మీ పర్సన్ గూడా మీ పార్ట్నర్ గానివ్వచ్చు, లేదు మీ పర్సన్ గానివ్వచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీస్ మోయటానికి, ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటానికి కూడా రెడీగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ వర్క్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. సో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. చూద్దాం. నెక్స్ట్ విష్ కమ్ ట్రూ. సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి. యూనివర్స్ చెప్తూ ఉంది మీ మనసులో కోరిక ఏదైతే ఉందో సో పాజిటివ్ రీడ్ అండి. సో మీ మీ కోరిక ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా సో బ్లెస్ చేస్తూ ఉంది. సో అదే కాదండి. సో మీ గురించి ఎవరైతే మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారో, మీ పర్సన్ కూడా కోరుకుంటూ ఉన్నారు. మీరు ఏదైతే మనసులో మీ కోరికలు ఉన్నాయో అవన్నీ నెరవేరాలని. సో మీరెప్పుడు గూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మీ పర్సన్ గూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, కోరుకుంటూ ఉన్నారు. సో అదే కాదండి యూనివర్స్ చెప్తూ ఉంది ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండండి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి. మీరు ఆ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడు గూడా ఎమోషనల్‌గా ఎక్కడా గూడా మీరు బర్న్‌ఔట్ అవ్వరు. సో ఎమోషనల్‌గా చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు. సో ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండండి అని చెప్పేసి సో యూనివర్స్ గూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంది. సో అదే కాదండి.
సో, ఏదైతే మీ గురించి ఆలోచించేటువంటి మీ పర్సన్ ఉన్నారో, సో, చాలా సాటిస్ఫైగా ఫీల్ అవుతున్నారు మీ గురించి. సో, చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ కానివ్వచ్చు, లేదు మీ పర్సన్ కానివ్వచ్చు. సో, మీ గురించి చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు. థింక్ చేస్తూ ఉన్నారు. మీ యొక్క హెల్త్ గురించి, సో, ఎస్పెషల్లీ మీ యొక్క సక్సెస్ గురించి. సో, మీ సక్సెస్‌లో తనకి షేర్ ఉండాలి. నాకు షేర్ ఉంటే బావుంటుంది అని చెప్పేసి, సో, చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి. మీకేదన్నా ఒక సక్సెస్ వస్తే, సో, అది తనకు వచ్చినటువంటి సక్సెస్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో, మీకు సక్సెస్ రావాలి అని చెప్పేసి, సో, చాలా బాగా ఫీల్ అవుతూ ఉన్నారండి. కోరుకుంటూ ఉన్నారు. మీకు ఖచ్చితంగా ఒక సొసైటీలో సో, ఒక మంచి పేరుండాలి అని చెప్పేసి, సో, కోరుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా సో, మీకు చాలా బావుండాలి. లైఫ్ గూడా బావుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ పార్ట్నర్ గాని, లేదు మీ పర్సన్ గాని, సో, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అది కోరుకుంటూ ఉన్నారు. సో, మీరు సొసైటీలో ఒక స్టెప్ ముందుండాలి. సొసైటీలో ఎప్పుడు గూడా మీరు బావుండాలి. మీకొక రికగ్నైజేషన్ ఉండాలి సొసైటీలో మెయిన్‌గా. మీకొక రికగ్నైజేషన్ ఉండాలి. ఆ రికగ్నైజేషన్ ఉంటే అది తన రికగ్నైజేషన్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో, ఆహ్, తనకొచ్చినటువంటి సక్సెస్ లాగా తను ఫీల్ అవుతూ ఉన్నారు. సో, ఆ విధమైనటువంటి ఆలోచనలైతే ఉన్నాయి. సో, ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఎలాంటి సక్సెస్ మీకొస్తుందని జెప్పేసి ఆ సక్సెస్ గురించి సో, ఆలోచిస్తూ ఉన్నారు. మీకొచ్చేటువంటి సక్సెస్‌లో తనకి ఒక షేర్ అనేది ఉండాలి. తన పార్ట్ కూడా అందులో ఉండాలి అని చెప్పేసి సో, ఆలోచిస్తూ ఉన్నారు. సో, మీ గురించి ఆలోచనైతే సో, ఖచ్చితంగా ఉందండి. సో, నెక్స్ట్ చూద్దాం. అండ్ ఫర్‌గివ్‌నెస్. సో, కొన్ని కొన్ని సందర్భాల్లో అండి సో, నమ్మకం ఫస్ట్ మీరేదైనా చేయగలరు. సో, అనేటువంటి ఆహ్, మీరు ఒక మాటిస్తే సో, ఖచ్చితంగా అది జరుగుతుంది. సో, అన్నటువంటి నమ్మకం మీ మీద ఉంది. సో, మిమ్మల్ని ఖచ్చితంగా మీ మీద చాలా నమ్మకం ఉంది. మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే బ్లైండ్‌గా నమ్ముతున్నారు. నమ్మేస్తున్నారు. సో, అంత నమ్మకం మీ మీద ఉంది. సో, మీరేదైనా చెప్తే అది జరుగుతుంది. సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో, అనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంది మీ పర్సన్‌కి. అంత నమ్మకాన్ని మీ పర్సన్ మీ మీద ఉంచుకున్నారు. సో, అదే కాదండి. సో, మీ గురించి సో, థింక్ చేస్తూ ఉన్నారు. మీ గురించి చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు. సో, వాళ్ళ గురించి ఆలోచించే దానికన్నా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. సో, అదే కాదు సొసైటీ ఎలా ఉంటది రేపు ప్రాబ్లమ్స్ ఎలా రావచ్చు. సొసైటీలో మీరు ఏ పొజిషన్‌లో ఉంటారు? ఎలా ఉండాలి? సో, అనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఇవే కాదండి. సో, ఒక మంచి బాండయితే ఉంది. మీకు మీ పర్సన్‌కి మధ్య ఒక మంచి గుడ్ బాండయితే ఉంది. సో, అలాంటి ఒక మంచి బాండ్ తోటి సో, ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో, ఆలోచిస్తూ ఉన్నారండి. సో, ఒక రకంగా చెప్పాలంటే మీరు చెప్పేది సో, ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. మీరు చెప్పేది నమ్ముతూ ఉన్నారు. మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు. సో, మీరు చెప్పే విషయాలను నమ్ముతూ ఉన్నారు. సో, అంతా ఒక మంచి సో, రిలేషన్‌షిప్ అనేది ఉంది. సో, నెక్స్ట్ కార్డ్ రీడ్ చేద్దాం. అండ్ ఆహ్, సెర్చింగ్ అండి. సో, త తనలో తను సెర్చ్ చేసుకుంటూ ఉన్నారు. సో, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో, మీ గురించి కొత్త విషయాల్ని సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో, మీ గురించి తెలుసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నారు. మీ గురించి సో, మీరు ఎలాంటి పర్సన్, ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంది. నమ్మకం ఉంది. సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో, వెతుకుతూ ఉన్నారు. తన గురించి తను వెతుకుతూ ఉన్నారు. మీ గురించి వెతుకుతూ ఉన్నారు. తనకు తను ఒక మోటివేషను చేసుకుంటూ ఉన్నారు. సో, మీ గురించినటువంటి అంత నమ్మకం ఉంది. సో, ఒక మోటివేషన్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఆలోచిస్తూ ఉన్నారండి. ఆలోచిస్తూ ఉన్నారు. తనకు తను ఒంటరిగా సోల్ సెర్చింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అనేటువంటిది ఒక నమ్మకం ఉంది. సో, మీ మీద ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే ఉంది మీ పర్సన్‌కి. సో, చాలా బాగా నమ్ముతూ ఉన్నారు. మీరు చెప్పేది ఫాలో అవుతూ ఉన్నారు. సో, ఒక మంచి ఒక ఇన్నర్ గైడెన్స్ అండి. ఇన్నర్ గైడెన్స్ తనకు తను ఒక మంచి ఇన్నర్ గైడెన్స్ సో, ఇచ్చుకుంటూ ఉన్నారు. చక్కగా ఒక ఫాలో అవ్వాలి. మీరు చెప్పేటువంటి మాటని సో, ఫాలో అవ్వాలి అన్నటువంటి ఒక వేలో సో, ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఆహ్, లవ్ ఉంది. సో, మనకి ఫస్ట్ కార్డ్ నుంచి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. మీ పర్సన్ మిమ్మల్ని సో, కంప్లీట్‌గా నమ్ముతూ ఉన్నారు. సో, మీరు చెప్పేది ఫాలో అవుతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక 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 మంచి ప్రపోజల్ అయితే ఉంది. సో, ఆ ప్రపోజల్‌కి ఖచ్చితంగా మంచి మంచి ప్రపోజల్స్ ఉన్నాయి. సో, అదే కాదండి.
సో, ఒక మ్యారేజ్‌కి సంబంధించినటువంటి సో, ప్రపోజల్స్ రాబోతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఒక ఒక మంచి నమ్మకం మీ పర్సన్ మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అనేది ఒక మంచి నమ్మకంతోటి సో, ముందుకెళ్తూ ఉన్నారు. మ్యూచువల్‌గా ఒక మంచి థింగ్ తోటి, ఒక మంచి మ్యూచువల్ అట్రాక్షన్ తోటి సో, ముందుకెళ్తూ ఉన్నారు. సో, మీ మీదైతే మీ పర్సన్ మంచి నమ్మకాన్ని కలిగి ఉన్నారండి. మిమ్మల్ని బాగా నమ్ముతూ ఉన్నారు. సో, మీరు చెప్పేది గూడా సో, ఇందాక మనం ఫస్ట్ కార్డ్ నుంచి రీడ్ చేస్తూ ఉన్నామండి. మీరు చెప్పేది గూడా ఫాలో అవుతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక మంచి లవ్ అయితే ఒక మంచి బాండ్ అయితే ఇద్దరి మధ్య ఉంది. సో, మంచి బాండ్ తోటి సో, ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ అండి న్యూ బిగినింగ్స్ ఉండబోతూ ఉన్నాయి. ట్రస్ట్ ఇన్ లైఫ్ సో, ఇద్దరు గూడా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ తోటి మీరు, మీ పార్ట్నర్ సో, ఖచ్చితంగా ఒక మంచి నమ్మకంతోటి ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకంతోటి డిపెండ్ అయ్యి ఉన్నారండి. సో, ఖచ్చితంగా నమ్మకం మీద మీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ గురించి సెర్చింగ్ చేస్తూ ఉన్నారు. వెయిట్ చేస్తూ ఉన్నారు. మంచి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. లైఫ్‌లో ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉన్నారు. చాలా ఇన్నోసెన్స్ పర్సన్. సో, చాలా ఇన్నోసెన్స్ పర్సన్ మిమ్మల్ని నమ్మినటువంటి పర్సన్ లైఫ్‌లో చాలా థింగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, అదే కాదండి యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. సో, న్యూ న్యూ బిగినింగ్స్ ఉండబోతూ ఉన్నాయి. లైఫ్‌లో గ్యాప్ ఏదన్నా సో, ఇద్దరి మధ్య చిన్న చిన్న గ్యాప్ ఏదన్నా అరైజ్ అయ్యుంటే సో, ఆ గ్యాప్ గూడా రెడ్యూస్ అవ్వటానికి ఛాన్స్ అనేది ఉంది. గ్యాప్ కూడా రెడ్యూస్ అవ్వబోతూ ఉంది. తిరిగి రీయూనియన్ గూడా పాసిబుల్ అవ్వబోతూ ఉందండి. మీకోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో, అదే కాదండి. సో, వాళ్ళెంత రిస్క్ తీసుకోవటానికైనా సో, రెడీగా ఉన్నారు. సో, ఒక నమ్మకం అయితే ఉంది. ఇద్దరి మీద నమ్మకం అయితే ఉంది. ముఖ్యంగా మీ మీద సో, నమ్మకమైతే ఉంది. ఆ నమ్మకంతోటే వెయిట్ చేస్తూ ఉన్నారు. వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. సో, ఇన్నర్ సెర్చ్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఎలా ఉంటుంది లైఫు? సో, ఎలా లీడ్ చేయొచ్చని జెప్పేసి ఒక ఇన్నర్ సెర్చ్ అయితే జరుగుతూ ఉంది. సో, కొన్ని కొన్ని సార్లు రిస్క్ తీసుకుంటూ ఉన్నారు. సో, ఇవన్నీ కూడా లైఫ్‌లో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ మీద నమ్మకంతోటి సో, చేస్తున్నటువంటి సో, యాక్టివిటీస్‌గా మనం చెప్పొచ్చు. సో, యూనివర్స్ మనకి సో, అలాంటి ఆన్సర్ అయితే ఇస్తూ ఉందండి. సో, నెక్స్ట్ మనకి సో, కంప్లీట్ జస్టిస్ అండి. ఫెయిర్‌నెస్ జస్టిస్, ట్రూత్ జస్టిస్ ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా జరిగున్నా సో, ఒక కంప్లీట్ సో, మనకి జడ్జిమెంట్ అనేది సో, మంచి ఒక ఫెయిర్ జడ్జిమెంట్ అనేది రాబోతూ ఉంది. సో, మీ మీద సో, అంత నమ్మకం ఉంది. ఎంత ఎంత నమ్మకం అంటే, సో, ఏదన్నా డిస్టర్బెన్సెస్ ఏదైనా జరిగినా, సో, మీరు ఖచ్చితంగా ఒక ఫెయిర్ జడ్జిమెంట్ ఇయ్యగలరు. సో, మీరు ఇందాక మనకి రీడింగ్‌లో వచ్చిందండి. సో, మీరు చెప్పేటువంటి ఆ వర్డ్స్ అనేయి మీ పర్సన్ చాలా బాగా నమ్ముతూ ఉన్నారు. సో, ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా, సో, థర్డ్ పర్సన్ అవసరం లేదు. మీరు చెప్పే ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో, సో, ఆ జడ్జిమెంట్ 100% కరెక్ట్‌గా ఉంటుంది. సో, 100% అన్‌బయాస్డ్‌గా ఉంటుంది. సో, బ్యాలెన్స్ చేయగలరు అనేటువంటి నమ్మకం కూడా సో, మీ పర్సన్‌కుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయినా సో, ఆ డిస్టర్బెన్సెస్ కూడా వెంటనే క్లియర్ అయిపోతూ ఉన్నాయి. సో, ఎందుకు క్లియర్ అయిపోతూ ఉన్నాయి అంటే బికాస్ మీ జడ్జిమెంట్ మీరిచ్చేటువంటి జడ్జిమెంట్ సో, ఈక్వాలిటీ మీరు చూపించేటువంటి ఈక్వాలిటీ, నిజం, మీరు చెప్పేటువంటి నిజం. సో, మీ పర్సన్ చాలా బాగా నమ్ముతూ ఉన్నారు. మీరు చెప్పేదంతా కూడా నమ్ముతూ ఉన్నారు. సో, మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు. మిమ్మల్ని ఒక ఇన్‌స్పిరేషన్ లాగా సో, తీసుకుంటూ ఉన్నారు. సో, చెప్పొచ్చు. సో నెక్స్ట్ అండి. సో, చె మీకు పాతయన్నీ గూడా సో, యూనివర్స్ మనకు చివరగా చెప్తూ ఉంది. ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా సో, మీ పర్సన్ మిమ్మల్ని బాగా బిలీవ్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని బాగా నమ్ముతూ ఉన్నారు. జరిగినటువంటి విషయాలు ఏమున్నా సరే అవి డిస్టర్బెన్సెస్ అయినా, ప్రాబ్లమ్స్ అయినా, మీ మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ ఏర్పడున్నా సో, అవన్నీ గూడా ఎండ్ అయిపోయేటువంటి సిట్యుయేషన్ ఉంది. న్యూ బిగినింగ్స్ రాబోతూ ఉన్నాయి. కొత్త బిగినింగ్స్ రాబోతూ ఉన్నాయి. సో, లైఫ్‌లో ఏదన్నా గ్యాప్స్ ఏదన్నా ఉంటే ఆ గ్యాప్స్ మొత్తం గూడా సో, రెడ్యూస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. గ్యాప్స్ మొత్తం పోయేటువంటి అవకాశం అయితే ఉంది. తిరిగి మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ అవ్వటానికి ఉంది. సో, మీ పర్సన్ మిమ్మల్ని అంతగా బిలీవ్ చేస్తూ ఉన్నారు. అంతగా నమ్ముతూ ఉన్నారు. మీ మీద ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. సో, పాతగా ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా అది ఫ్యామిలీ మీకు మీ పార్ట్నర్‌కి జరిగింది కావచ్చు. లేదు మీకు మీ పర్సన్‌కి మధ్య జరిగినటువంటి డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు. సో, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే, ఆ డిస్టర్బెన్సెస్ మొత్తము గూడా సో, ఎండ్ అయిపోయేటువంటి సిట్యుయేషన్ ఉంది. సో, ఆ డిస్టర్బెన్సెస్ మొత్తం ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్స్ రావటానికి ఒక చేంజ్ అయితే, ఒక కొత్త చేంజ్ అయితే రావటానికి సో, ఛాన్స్ అయితే ఉంది. సో, ఇలా మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా నమ్ముతూ ఉన్నారండి. సో, ఒక ఒక కొత్త బిగినింగ్ అనేది ఒక చేంజ్ అయితే రాబోతూ ఉంది. సో, మీరు చెప్పేది సో, నమ్ముతూ ఉన్నారు. మీ మీద ఒక నమ్మకాన్నయితే సో, మీ పర్సన్ ఉంచుకున్నారు. సో, మీ పర్సన్ మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్
చెప్తూ ఉందండి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! మనం ఎలాంటి లాంగ్ రీడ్స్ చాలా చేస్తూ ఉన్నామండి. వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉన్నాం. ఛానల్‌ని మీరు ఈ విధంగానే ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు కొత్తగా చూసే పనైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మా వ్యూవర్స్ మీద ఉండాలండి. మా వ్యూవర్స్ ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో, ఫ్రెండ్స్ మన మన వీడియోస్ ఇలా చాలా ఇంకా రాబోతూ ఉన్నాయండి. మీ అందరి సపోర్ట్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఫ్రెండ్స్ థాంక్ యూ వెరీ మచ్.